హాయ్ అండి. బీరకాయ తెచ్చుకున్నప్పుడు బీరకాయ పొట్టుతోని పచ్చడి చేసుకోండి, కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని దాంట్లోని 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఘాటుకు సరిపడట్టు ఎండుమిర్చిని వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలెక్ట్ చేసుకున్న బీరకాయ పొట్టుని, బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మధ్యలోపు ఇటు సైడ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులోని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసి పక్కన ఉంచుకోండి. ఇది బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటోని, చిన్న కొత్తిమీర కట్టని, నానబెట్టుకున్నటువంటి చింతపండు, ఆ వాటర్ని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసి ఒకసారి బాగా కలిపి దగ్గర పడే వరకు ఉడికించండి. ఈ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకోవాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసిన వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి 5-6 వెల్లుల్లి రబ్బల్ని వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని, పొట్టుని కూడా వేసి అవసరపడితేనే గోరువెచ్చని నీళ్ళతోని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటే అంతే.